ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? యామిని నిన్న రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏపీలో అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా కొంత చెరువులు కావచ్చు, కొంత మిగతా కుంటలన్నీ జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు కావచ్చు, వరంగల్ జిల్లా పర్వతగిరి, వర్ధన్నపేట ఆ ఏరియాల్లో మొత్తం భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొంత ఇళ్లలో కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపకుండా వర్షం కురవడంతో కూడా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడింది. తొర్రూరు నుంచి కంటాయపల్లి వెళ్ళే రోడ్డు కావచ్చు, కొంత పర్వతగిరి, వర్ధన్నపేట, ములుగు ఏజెన్సీ, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కొంత రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. స్థానిక పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ చెరువు దగ్గర కావచ్చు, వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర ఎట్లా వరద ప్రవాహం కొనసాగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నట్టు కూడా స్థానిక అధికారులతో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ కొనసాగిస్తూ చెరువులను, మొత్తం కుంటలను, రోడ్లను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి, నిలిచిపోయినటువంటి రోడ్డు మార్గాన కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎక్కడైతే రోడ్డు రాకపోకలు నిలిచిపోయో అక్కడనే నిలిచిపోవాలన్నటువంటి ఆ పరిస్థితి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు వరంగల్ నగరం వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైన పరిస్థితి. ప్రధానంగా అంబేద్కర్ భవన్ రోడ్ నుంచి 100 ఫీట్ వెళ్ళే రోడ్ అంతా కూడా ఒక చెరువులా తలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం ఆ రోడ్ అంతా కూడా వాహనాలు కావచ్చు, ఆటో, 4 వీలర్ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా మొత్తం ఒక మొకాల లోతుపైకి నుంచి వాటర్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కురిసినటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో కూడా కొంత ఉద్యోగాలకు వెళ్ళేవారు కావచ్చు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉదయం పనుల నిమిత్తం బయటకు వస్తారో వారంతా కూడా కొన్ని ఇబ్బందులు పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల కలెక్టరేట్ దగ్గర కావచ్చు, 6 జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా గ్రామాల స్థాయిలో మొత్తం చెరువులకు సంబంధించి కావచ్చు, కుంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా మత్తడి పడే అవకాశం ఉంటుందా, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత వర్షపాతం నమోదంటూ కూడా అన్ని వివరాలు సేకరించి స్థానిక ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇంకా 2-3 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమై ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎవరైతే శిథిలాల భవనాల కింద కావచ్చు, పాత భవనాలు ఏమైనా కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్న వారంతా కూడా వెంటనే ఖాళీ చేసి బయటకు వచ్చి వేరే దగ్గర నివాసం ఉండాలి. కానీ శిథిలాల భవనంలో ఉంటే ఈ వర్షంకు గాలి నేపథ్యంలోనే భారీ వృక్షాలు కావచ్చు, ఇటు పాత భవనాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం జరగకుండా స్థానిక నాయకులతో కలిసి అధికారులు మొత్తం ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారందరినీ బయటికి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు కొంత మొత్తం వర్షం పరిస్థితి కొంత ఇప్పుడు వరకే వర్షం వెలిసి కొంత వాతావరణం మాత్రం కూల్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత వారం క్రితం మొత్తం ఉడకపోత కావచ్చు, ఎండ ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చి మొత్తం వాతావరణం అంతా కూల్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కురిసినటువంటి వర్షంతో కొంత రైతులలో ఆనందం వ్యక్తం చేసినప్పుడు కూడా నగరవాసులకు కావచ్చు, కొంత ఎక్కడైతే పల్లె వాతావరణం రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లోనే వారందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.
మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది మళ్ళీ లారీ